మా కవితమ్మ బంగారు తల్లి ఎంత బాగా మాట్లాడుద్దో. ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులతో మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిండ్రంటే నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అమ్మ ఏందమ్మా మాట్లాడే మాట మీరు? ఎన్టీ రామారావు గారి విగ్రహం హైదరాబాదులో పెట్టకూడదా? రేపు 28వ తారీఖుని పివి గారి జయంతి సందర్భంగా తెలంగాణ బిడ్డైన పివి నరసింహారావు గారు దేశానికే ఆణిముత్యం అనే విధానంగా విశాఖపట్నంలో ప్రారంభం అవుతుందమ్మా. పెద్దల్ని స్మరించుకోవటం, పెద్దల్ని గౌరవించుకోవటం. గాంధీ గారు గుజరాత్ మహారాష్ట్రలో పెట్టకూడదు, బాబు జగజీవన్ రావు గారు అదేదో రాష్ట్రం మహారాష్ట్రలో పెట్టకూడదు, నీలం సంజీవరెడ్డి గారు ఆంధ్రావాడు హైదరాబాద్ లో విగ్రహం ఉండకూడదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆంధ్రావాడు తెలంగాణలో విగ్రహం ఉండకూడదు. ఇవన్నీ తప్పమ్మా. పెద్దలు, గౌరవనీయులు, మహనీయులు వాళ్ళందరూ. మనందరం ఒక స్థాయి మనుషులం. మన స్థాయిని మించిన మనుషులు వాళ్ళు. మహనీయుల్ని గౌరవించుకోవటం, మహనీయుల్ని స్మరించుకోవటం ఇది రాజకీయ సాంప్రదాయం అమ్మా. అది కూడా తెలియకుండా మీరు రాజకీయ పార్టీ పెట్టి మేము అధికారంలోకి ఎలా వస్తారమ్మా? అధికారంలోకి పెద్దలని గౌరవించని వాడు, పెద్దల్ని స్మరించని వాడు, పెద్దలకి గౌరవం ఇవ్వని వాడు ఏ రోజుకి అధికారంలోకి రాడు.